పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గండపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు ముఖ్యంగా పట్టణంలో రైతు బజార్, చేపల మార్కెట్ అభివృద్ధి పనులు మరియు పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణ నివారణపై చర్చ వాడివేడిగా కొనసాగింది. 10వ వార్డు టీడీపీ కౌన్సిల్ ఆలవరపు నగేష్ చేపల మార్కెట్ అభివృద్ధి పనులు ఏమవుతున్నాయని నిలదీశారు. రైతు బజార్లో ఉన్న షాపులను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని అద్దెకిచ్చుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనిపై పలుమార్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకరావుకు విన్నవించుకున్నా ఫలితం లేకపోతుందని పేర్కొన్నారు. పట్టణంలో అగ్రహారం సమీపంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో షాపులు నిర్మించుకున్నారు. దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు ఆలవరపు నగేష్, రాయుడు శ్రీనివాస్ నేలపై కూర్చొని నిరసన తెలిపారు. కమిషనర్ కనకరావు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేసి ఇప్పటికి 8 నెలలు అయింది సార్. అది ఇప్పటికి 8 నెలలు అయిందండి. మేము అధికార పార్టీలో ఉన్నాం సార్. ఆ ప్రజలు మనం చేయాలంటారండి. ఇలాంటి కౌన్సిల్ సాక్షి మేనేస్తాం. ఆ వ్యక్తి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు. అది జరిగి ఇంచుమించు 4 రోజులు అయిందండి. కానీ అది రిమూవ్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చి నేను మీకు కూడా చెప్పాను, అవన్నీ పంపిస్తే నేను పంపిస్తానండి, చూస్తాను, మాట్లాడుతా అన్నారు. అమ్మ చైర్మన్ గారు ఒకసారి సభ్యులందరూ వినాలి. 2025 4వ నెల పీజీఆర్ఎస్ ఒకటి పెట్టానండి. పిఠాపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి వెనుక పురపాలక సంఘం స్థలం ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఉన్నారు. దానిపై చర్యలు తీసుకోమని ఒక లెటర్ పెట్టాను సార్. నేను అది ఏం మాట్లాడలేదండి, క్లోజ్ చేశాను. మళ్ళీ రీఓపెన్ చేశాను సార్ 16/6/2025లో. ఓపెన్ చేస్తే మన మున్సిపల్ ఆఫీస్ నుంచి నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అది మున్సిపాలిటీ సంబంధించినటువంటి రోడ్డు సైట్ అండి. అది సైట్లో షాపింగ్ కాంప్లెక్స్ అయితే కట్టారు, కానీ ఎవరు కట్టారో తెలీదు. సోమేశ్వర స్వామి గుడి పక్కన సార్. అది ఎవరు కట్టారో తెలియదని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు నాకు. 6వ నెలలో ఇచ్చారండి. 29వ వార్డుకు సంబంధించి ఇప్పటికి వచ్చి దాని మీద చర్యలు లేదండి. అయితే ఇందులో ఏమి ఇచ్చారంటే అది మందైంది, స్థలం అయితే మున్సిపాలిటీదే, షాపింగ్ కాంప్లెక్స్ అయితే మేము పర్మిషన్లు ఇవ్వలేదండి అని చెప్పి ఇచ్చారు. దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఏమి మాట్లాడేదండి. మేమైతే దానికి కరెంట్ ఇవ్వలేదండి, దానికి ఎటువంటి కాగితాలు లేవండి అని చెప్పారు. ఆ కరెంట్ కూడా ఇండోమెంట్ నుంచి సోమేశ్వర స్వామి గుడి నుంచి వాడుతున్నారండి కరెంట్ కూడా. దానికి అంటే అంత దారుణమైన పరిస్థితి చూడండి. 4 షాపులు ఉన్నాయి సార్. సుమారు ₹1 కోటి వాల్యూ ఉన్నది. ₹1 కోటి విలువైనటువంటి స్థలం అండి అది. ఆ షాపుల దగ్గరికి వెళ్ళి ఇదిగో షాపింగ్ కాంప్లెక్స్ ఎవరికి ఇస్తున్నారు అడ్డ అంటే వాళ్ళందరూ బుర్రలు తిప్పుకోండి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా సమాధానం చెప్తలేదండి. అసలు ఎవరికి ఇస్తారు అద్దె ఎవరికి కడుతున్నారంటే షట్టర్ వేసేయడానికి కూడా నేను మా కౌన్సిలర్ సీనియర్ ఇద్దరు ప్రయత్నించాను. షట్టర్ వేసేయడానికి షట్టర్ వేసేసిన సరే ఒప్పుకుంటున్నారు, కానీ ఆ పేరు చెప్పట్లేదు. నాకు కౌన్సిల్ మీటింగ్ అయ్యే లోపు మీరు అక్కడ షట్టర్ చాలా వేసి రావాల్సిందిగా మనసారు. కౌన్సిల్ ఇక్కడ ఉండగానే కౌన్సిల్ సమక్షంలో జరగాలి. సుమారు ₹1 కోటి వాల్యూ అండి సైటు. అందులో ఎలా కట్టారు లేదు, ఏం కట్టారు లేదు, కట్టించుకున్నారు, అద్దెలు ఇచ్చేసుకున్నారు, అద్దెలు తీసుకున్నారు. ఈ రోజు కూడా ఎండోమెంట్ సంబంధించిన దానికి ఒక డూప్లెక్స్ లో కట్టారండి. అందులో కళ్యాణ మండపం కడుతున్నారండి చైల్డ్స్ వేసి. ఏంటంటే థియేటర్లో కళ్యాణ మండపం పెడుతున్నారట. ఇంటర్మీడియట్ అడిగితే మాకు సంబంధం లేదండి అట. మా టౌన్ ప్లానింగ్ అడిగితే మాకు తెలియదండి, మాకు పర్మిషన్ ఇవ్వలేదండి అంటున్నారు. సో మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో మాకు తెలియదు సార్, మీరైనా తెలుసుకోవాలి కదా.
అయ్యే లోపల దయచేసి కౌన్సిల్ అయ్యే లోపల షట్టర్లు వేసి తాళాలు వేస్తా ఉంటారు ఇక్కడ. మీరు ఏం చేస్తారో నాకు అనవసరం. నాకు ఇప్పుడు వెళ్ళి, ఎందుకంటే ఆ రోజు ఎంత తాళం తీయండి అంటే మేనేజర్ గారు తాళం వేస్తారంటే పరిగెత్తి తీసుకెళ్ళి తాళం తీయించారు. అంటే మన అధికారి కాబట్టి. మరి అక్కడ ఆక్రమించింది ఎవరండి? మాజీ ఎమ్మెల్యే గారికి సంబంధించిన వాళ్ళ లేదా ప్రస్తుత ఎమ్మెల్యే గారికి సంబంధించిన వాళ్ళ అనే విషయం మీరు బయటపెట్టాలి కదండి. ఒకసారి ఆఫ్ చేశారండి. అక్కడ ఆఫ్ చేసి ఒక కూడా 5,000 రూపాయలు, ₹1,00,000 అడ్వాన్స్ అంటే 5,000 రూపాయలు అయితే ఒక్కొక్క షాప్ అని 4 షాపులు కట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ లో గుడి పక్కన చిన్న షాప్ ఉంటే దాన్ని ఇండోమెంట్ లో కలిపి షాప్ కట్టడానికి మళ్ళీ ప్లాన్ చేశారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు. అది ఎవరంటే పేర్లు బయటికి చెప్పట్లేదు ఎవరైనా. కరెంటు కూడా ఇండోమెంట్ కరెంటు వాడుతున్నారు. సోమేశ్వర స్వామి దేవస్థానంలో కరెంటు వాడుతున్నారండి అక్కడ షాప్ అన్నిటికి. దీనికి సంబంధించినది అంటే మున్సిపాలిటీ ఆస్తి సార్ డైరెక్ట్ కబ్జా ఎక్కేది సార్ మనకి డైరెక్ట్ గా చేస్తారండి. మొన్న 61% లో కబ్జా జరిగింది. దానికి పడగొట్టాడు. దాని చుట్టూ ఫినిషింగ్ ఏమన్నా కానీ అలా ఓపెన్ గా ఉంది కాకినాడ రోడ్డు. ఆ ఇల్లు పడగొట్టాక కళ్యాణ మండపం షాపింగ్ లో వచ్చాయి అంటే కొంచెం ఎదరికి పైపు పెంచి మున్సిపాలిటీ స్థానం మన మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేయండి. అది ఏ స్థలం అని చెప్పట్లేదు. నా చిన్నప్పటి నుంచి కూడా గుడికి సంబంధించి ఒక పాత ఇల్లు ఉండేది. అందులో భద్రంగా నివసిస్తూ ఉండేవారు. అది కళ్యాణ మండపం అక్కడ పెంకులు ఆ పెంకులు లోపల ఉండేది. ఒకసారి అడిగినప్పుడు